నా పేరు వరుణ్ తేజ. నేను 5వ తరగతి చదువుతున్నాను. జంతువులు మన జీవనాధారం. జంతువులు 2 రకాలు ఉంటాయి. ఒకటి డొమెస్టిక్ ఎనిమల్స్, రెండోది వైల్డ్ ఎనిమల్స్. డొమెస్టిక్ ఎనిమల్స్ అంటే పెంపుడు జంతువులు. వైల్డ్ ఎనిమల్స్ అంటే అడవుల్లో ఉండే జంతువులు. మన భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. మన భారతదేశంలో అతిపెద్ద ఎడారి థార్ ఎడారి. భారతదేశంలో అతిపెద్ద ఎడారి థార్ ఎడారి. ఆ థార్ ఎడారిలో ఎక్కువగా ఒంటెలు ఉంటాయి. ఆ ఒంటెలు 15 రోజులకు ఒకసారి నీళ్లు తాగుతాయి. అసలుకి నీళ్లు తాగని జంతువు ఎలుక. పూర్తిగా చెప్పాలి అంటే కంగారు ర్యాట్. మనం జంతువులను ఎందుకు పెంచుకుంటాం? ఫర్ ఫుడ్, ఫర్ సెక్యూరిటీ, ఫర్ ఎంజాయ్మెంట్ కోసం పెంచుకుంటూ ఉంటాం. మన పంట పొలాలకు మంచి చేసే జంతువులు. నేను వానపామును. నన్ను ఎర్రలు అని కూడా అంటారు. వ్యవసాయ భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటాను. నేను విసర్జించే పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది. అలాగే నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా గాలి లభిస్తుంది. మీరు అనేక మందులు చల్లడం వల్ల మేము చనిపోతున్నాం. నేను సాలెపురుగును. నన్ను 6 కాళ్ళ బల్లి అని కూడా అంటారు. నేను ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని తెచ్చి గూడు అల్లుతాను. పంట పొలాలని హాని చేసే పురుగులు వచ్చి నా గూడులో పడగానే నేను వచ్చి వాటిని తింటాను. మీరు అనేక మందులు చల్లడం వల్ల మేము చనిపోతున్నాం. నేను చీమను. పంట పొలాల్లో మరియు మొక్కలపై తిరుగుతూ ఉంటాను. పంట పొలాలకు హాని చేసే పురుగులు వాటి గుడ్లను తింటారు. మీరు క్రిమిసంహారక మందులు చల్లడం వల్ల మేము చనిపోతున్నాం. నేను పామును. పంట పొలాల్ని, ధాన్యపు కుంకుల్ని నాశనం చేసే ఎలుకల్ని మేము తింటాము. మీలో చాలామందికి నన్ను చూడగానే భయం వేస్తుంది, చంపాలనుకుంటారు. వాస్తవంగా విషం ఉండే పాములు నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర పాము జాతి పాములకే విషం ఉంటుంది. మిగతా పాములకు విషం ఉండదు. మీరు అనేక మందులు చల్లడం వల్ల మేము కూడా చనిపోతున్నాం. నేను ట్రికోగ్రామాను. నన్ను జాతీయ వ్యవసాయ పరిశోధన ICAR శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. నా జీవితకాలం వారం రోజులే. నా పంట పొలాలకు హాని చేసే పురుగులు వాటి గుడ్లను నాశనం చేస్తాను. రైతులకు నా వంతు మేలు చేస్తున్నాను. జంతువుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు. మనకు పాలు, గుడ్లు, మాంసం, చర్మం ఇలాంటివన్నీ జంతువులకు ఉండే లభిస్తాయి కదా. అంతేకాకుండా జంతువుల నుండి ఇంకా ఏ పదార్థాలు రవాణాకు కూడా ఉపయోగపడుతున్నాయో, ఇంకా ఏ జంతువులు మనకు ఉపయోగపడుతున్నాయి తెలుసుకుందాం. ఈ విసనకర్రను చూడండి. దీనిని గిరిజనులు అడవిలో రాలిన నెమలి ఈకలతో దీన్ని తయారు చేస్తారు. ఈ విసనకర్రలను వేరే ప్రదేశాలకు అమ్ముతారు. ఈ ఎద్దు కొమ్ములతోటి గుండీలు తయారు చేసి వేరే ప్రదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తగ్గుతున్న జంతు జనాభా. భూమి మీద అసలు మనిషి అనేవాడు లేని కాలంలో సగటున ఏడాదికి ఒక జాతి అంతరించిపోయేది. కానీ ఇప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి అంతరించిపోతుంది. పులి మన జాతీయ జంతువే కదా. భారత్తో పాటు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్. ఒకప్పుడు పులులు వేల సంఖ్యలో ఉండేవి అడవుల్లో. ఇప్పుడు ఈ పులులు చాలా సంఖ్య తగ్గింది. రోజు రోజుకు తగ్గుతుంది. బట్టమేక పక్షులు, కల్వికోడి, పొంగునూరు ఆవులు కూడా చాలా తగ్గాయి. రోజు రోజుకు ఆందోళన కలిగించే విషయం. వీటి సంరక్షణకు మీరు చర్యలు చేపట్టకపోతే ఇవి అంతరించిపోవడం ఖాయం. ఈ ఫోటోలో కనిపిస్తున్న పక్షి పేరు రాబందు. ఇది 2 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ పక్షి గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో
కనిపించడం లేదు. దీని ఆచూకీ తెలిసిన వారికి వెంటనే తెలంగాణ జీవ వైద్యునికి తెలియజేయాలి. ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయలు బహుమతి ఇవ్వబడును.